కార్యక్రమాలు చేస్తూ తన వంతు సేవలు చేస్తున్న మన మహిళా విభాగం 13వ వార్డు కౌన్సిలర్ పిప్పర్ అనిత గారు. థ్యాంక్ యూ సార్. మరి సార్ని చూస్తూ ఉంటే ఒక విషయం అర్థమవుతా ఉంది. ఇది ఎక్కువ అని అనిపిస్తున్నారా? మరి క్లాప్స్ ఏం నాకేం వినిపించలేదు. మరియు ట్రెజరర్ పి సునీత గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నారు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయులందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నారు. నందిని మెడికల్ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పాల్తపు శంకర్ గారు, ప్రధాన కార్యదర్శి నాగభూషణం గారు, కోట చంద్రశేఖర్ గారు, మహిళా విభాగం అధ్యక్షులు అనిత గారు, జనరల్ సెక్రటరీ అరుణ గారు, మహేష్ గారు, ఈ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉంది. మరి వైశ్య సంఘం అయినప్పటికీ కూడా, ఒక సామాజిక వర్గానికి అయినప్పటికీ కూడా అత్యంత నిరుపేదలకి సహాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా శాఖ, వివిధ విభాగాల శాఖల్ని అభినందించుతూ, సార్ ఇంతకుముందే మా పాఠశాల సక్సెస్ స్టోరీ అని మాకు ఆ ట్రైనింగ్లో వేసి చెప్పడం జరిగింది. చెప్తూ ఏంది మీకు అలా ఎలా వస్తున్నాయంటే మీ గురించి కూడా చెప్పాను సార్. ఇట్లా నాకు సార్ తెలియదు, శంకర్ గారట నిన్న 5 గంటలకు ఫోన్ చేశారు మీకు నోట్బుక్స్ అంటే, మీకు తెలియదా అన్నారు. నిజం సార్ నాకు తెలియదు, మీకు ఎవరైనా ఉంటే గోవిందపల్లిలో జరుగుతాం వచ్చి గమనించండి సార్ అని చెప్పాను. మరి అది మా అదృష్టమో మా పిల్లల అదృష్టమో తెలియదు. మాకు రమణయ్య గారు కూడా ఈ వీధిలోనే ఉంటారు. ఏమి అడగకుండానే మాకు ఇట్లా ఒక సంవత్సరం మొత్తం స్నాక్స్ భరించారు. ఇట్లా రాయించి ప్రభాకర్ గారు కావచ్చు, మరి పడికంటి రమేష్ గారు కావచ్చు. లేదు, మన పాఠశాలని ఎంచుకునేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే వాళ్ళకి ఇంకొకటి పెట్టాము, అప్పీల్ పెట్టాము. ఎందుకంటే ఈ పిల్లలు ఆల్రెడీ నోట్బుక్స్ కొన్నారు, అయినా మధ్యలో అవసరం పడుతూనే ఉంటాయి. లెక్కలు కిందకి అయిపోయిన తర్వాత వాడుకోవచ్చు. దీనికంటే కూడా మీకు తెలుసు కదా ఏం పరీక్షలు రాయబోతున్నారు త్వరలో? FA 1 రాయబోతున్నారు. దానికి ఒకే రకమైన నోట్బుక్స్ అవసరం ఉంది. అవి కనుక లాస్ట్ ఇయర్ విజయసారిక చిట్ ఫండ్స్ వాళ్ళు ఇచ్చారు. మీరు కూడా అలా ఇస్తే అది దానిపైన వాళ్ళు మీ పేరు కూడా పెట్టుకోమని చెప్పాను. అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక అప్పీల్ పెట్టడం జరిగింది. వాళ్ళు దాని గురించి ఆలోచిస్తామన్నారు. ఏమైనా అవకాశం ఉంటే ఈ వేదిక ద్వారానే ప్రకటించండి, లేదంటే అవకాశం ఉంటే తర్వాత నేను ఒకటి ఇవ్వండి సార్. ఏమైనా ఒక ఇచ్చేవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ నెలలోనే అయిపోవాలి. ఎందుకంటే ఈ నెల 20 కల్లా పరీక్ష పెట్టవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత ఒకవేళ ఫస్ట్ తర్వాత అయితే ఆ నోట్బుక్స్ ఉపయోగం ఉండదు ఈ సంవత్సరానికి. అదృష్టమో మీ అదృష్టమో తెలియదు, ఏ పాఠశాలకు లేని అదృష్టం మీకుంది. ఏమిటి? మా పాఠశాలలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్. మేము ఆగస్టు 15 నుంచి కూడా పిల్లలందరికీ మజ్జిగ ఇస్తూ ఉన్నాం. అయితే మా టీచర్స్ అందరూ కూడా 1500 వేసుకుంటారు. మేము 10 మంది ఉన్నాం. ఇంకొక 15 ఖాళీలు ఉన్నాయి సార్. మీరు ఎవరైనా విల్లింగ్ ఉంటే రాయొచ్చు. ఎంత కాదు, మినిమం 1500, మ్యాక్సిమం, నాట్ మినిమం 500. అయితే మేము ఇట్లా లాస్ట్ ఇయర్ వెళ్ళి శ్రీధర్ గారు డాక్టర్ గారికి ఇట్లా చెప్తే నాకు 500 అన్నారు. అట్లా లేదు సార్, పర్ హెడ్ 1500 మ్యాక్సిమం అంటే సార్ ఏం చేశారంటే సార్ మిస్సెస్ ఆ మెడికల్ షాప్ ఉమాపతి గారు 3 పేర్లు రాసి ఇచ్చారు. అయితే 4500 తీసుకొని 500 రిటర్న్ చేశాను. ఎవరెవరైతే ఇస్తారో సార్ వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ ఫ్లెక్సీ మీద మీ పేర్లు డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంది. ఒక సంవత్సరం పాటు మజ్జిగ దాతలను, ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ కాలేదు కనుక పెట్టలేదు సార్. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నుంచి పాఠశాలలు అయిపోయే వరకు, ఏప్రిల్ 23 మాకు లాస్ట్ పనిదినము, ఆ తేదీ వరకు కూడా పెడతాం. 25 మంది కనుక ఇస్తే మాకు 30 నుంచి 35,000 అవుతాయి. ఒక సంవత్సరాన్ని సరిపోతాయి సార్. అట్లా ఏమైనా అవకాశం ఉంటే ఆ పరంగా కూడా ఆలోచించాలని కోరుతూ, మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలంకరించిన హెడ్ మాస్టర్ గారు మరియు టీచర్స్ మరియు
అండ్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా మెంబర్స్ అండ్ బాడీ మెంబర్స్, ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు దాదాపు అందరు బీద అత్యంత ఉంటున్నారు. కావున వాళ్ళకు కొంచెం సేవ చేయాలని మా యొక్క ఆలోచన. కాబట్టి ఈ బుక్స్, లాంగ్ నోట్ బుక్స్ ప్రతి ఒక్కరు వచ్చి తీసుకోగలరు. థ్యాంక్ యూ సార్. మరి సార్ని చూస్తూ ఉంటే ఒక విషయం అర్థమవుతా ఉంది. ఇది ఎక్కువ అని అనిపిస్తున్నారా? మరి క్లాప్స్ ఏం నాకేం వినిపించలేదు. ఈ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మేము గత 2 నెలల కింద ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసినాము. ఇక్కడ స్థాపించబడ్డది. దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్ పేద విద్యార్థులకు, బీద వారికి సహకారాలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ద్వారా ఈ పేద విద్యార్థులకు లాంగ్ నోట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ స్కూల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ సంస్థ నుంచి చేయడం జరుగుతుంది. దీనికి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి అందరికీ హర్షించదగ్గ విషయం. ఈ చరిత్ర ఉంది. యాక్చువల్గా మనం అరవింద్ నగర్లో ఉంటున్నాం కదా. ఇక్కడ అరవింద్ నగర్లో ఉంటున్నాం, కానీ దీన్ని ఏమంటారు, పురాణపేట స్కూల్ అంటారు కదా. అంటే ఇది చాలా పురాతనమైనటువంటిది. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వ్యక్తులుగా ఈరోజు చలమాని అవుతున్నారు. మీరు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. మీరు కూడా రేపు గొప్ప వ్యక్తులుగా చలమని కావాలి. ఈ బుక్లో మీకు ఏముంటుందంటే, ఫస్ట్ మీరు బుక్ మీద మనము విద్యకు సంబంధించింది ఎవరికి నమస్కారం చేస్తాము? సరస్వతీదేవి కదా. సరస్వతి, లక్ష్మి, దుర్గాదేవి అంతా అమ్మవారి స్వరూపాలు అంటాం కదా. అట్లా మీకు ఇక్కడ ఈ పుస్తకం మీద వాసవి మాత ఫోటో ఉంటుంది. ఓకే. ఈ పుస్తకాన్ని మీరు దేనికి పెట్టుకోవాలంటే, మామూలుగా మీకు ఇక్కడ లెసన్ చెప్తుంటారు కదా, దానికి సంబంధించిన నోట్స్ రాసుకోవద్దు. ఇందులో ఎట్లాంటి నోట్స్ రాసుకోవాలంటే, ఒక డైరీ ఉంటుంది కదా. డైరీ ఎప్పటికీ మనతో ఉంటుందా, ఉండదా కదా. ఈ పుస్తకాలు ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత తీసేస్తాం. మళ్ళీ కొత్త సంవత్సరం రాగానే మళ్ళీ కొత్త పుస్తకాలు కొనుక్కుంటాం. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేస్తాం. ఇది అట్లా చేయకండి. ఈ పుస్తకం అనేది మీరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయినాక, మీకు పెళ్ళైన తర్వాత, మీకు పిల్లలు ఉన్నా కానీ ఈ పుస్తకం ఉండాలి. మీరు ఐవీఎఫ్ స్టేట్ వింగ్, తర్వాత రమణయ్య గారు, చంద్రశేఖర్ గారు, వేణు గారు, శ్రీనివాస్ గారు, అనిత గారు. నెక్స్ట్ 5 10th క్లాస్ నాగభూషణం గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ 5 రావాలి. బాయ్స్ కూడా రావద్దు, పర్టికులర్ పేరు పెట్టి పిలవాలా. లే సత్యం గారు, పిఆర్ఓ గారు. వరుసలో రావాలి. నెక్స్ట్ 8th కంటిన్యూ. ఎందుకు బ్రేక్ వస్తుంది? శివాని నెక్స్ట్ కృష్ణ.
రవి గారిని ఇవ్వాల్సిందిగా. నెక్స్ట్ కంటిన్యూ రావాలి. $1500 డొనేట్ చేయడానికి ఒప్పుకున్నారు గాయత్రి ట్రేడర్. ఒకసారి చీర్ క్లాప్స్ కొట్టండి. సారు ఈ IVF జిల్లా లక్ష్మిని రావాల్సింది కాదు, మా దగ్గర వంట దీనికి ఈ చీరల్ని బహుకరించిన వారు నీలి నారాయణ అండ్ సన్స్ షాపు. నెక్స్ట్ తన పేరు కూడా లక్ష్మి అండి, ప్రైమరీ స్కూల్లో రూపొందన చేసినందుకు వారందరికీ మా పాఠశాల తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా గౌరవనీయులు ఎలుగంద్ర నాగభూషణం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఎందుకంటే మా ప్రధానోపాధ్యాయులు గారు ఒకటేసారి చెప్పారు, ఇట్లా మేము మజ్జిగ ఇస్తున్నాం మా విద్యార్థులకి, మరి ఎవరైనా ఉంటే డోనర్స్ చూడండి అనగానే మరి మీరు స్పందించి మా పాఠశాలకు డోనర్గా 1500 మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాలలో రాజమౌళి గుప్తా గారు, శ్రీనివాస్ గుప్తా గారి సహకారంతోటి జిల్లా బాధ్యులు శంకర్ గారు, కార్యదర్శి నాగభూషణం గారు, మహిళా విభాగము PRO గారు, తర్వాత ఇంకా కృష్ణ గారు, రవి గారు, మహేష్ గారు, ఇలా అందరి సహకారంతో మా విద్యార్థులకి నోట్ పుస్తకాలు ఉచితంగా అందజేయటం చాలా ఆనందకరము. ఈ నోట్ పుస్తకాలను ఉపయోగపెట్టి పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చేటట్లుగా కృషి చేస్తామని వాళ్ళకి మేము హామీ ఇస్తా ఉన్నాం సార్. ఇదే సందర్భంలో గత 3 సంవత్సరాల నుంచి మా పాఠశాలలో మజ్జిగ మా టీచర్లు వివిధ సంఘ బాధ్యులతోటి, సంఘంలోని ప్రముఖులతోటి సరఫరా చేస్తున్నాము. ఈ విషయం తెలిసి వెంటనే గాయత్రి ట్రేడర్స్ నాగభూషణం గారు వెంటనే స్పందించి నేను కూడా ఇస్తానని చెప్పేసి వెంటనే 1500 డొనేట్ చేశారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు పాఠశాల, మా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరి తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం.